అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది రామ్మూర్తికి. పక్క గది నుంచి మాటలు, నవ్వులు తెరలు తెరలుగా స్పష్టంగా భార్యను తట్టి లేపాడు. నిద్రాభంగానికి విసుక్కుంటూ లేచిందామె. విను విను అన్నాడు రామ్మూర్తి. చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ. నిజమే, పక్క గది నుంచి ఉన్నట్టుండి నవ్వులు మాటలును. చటుక్కున లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తని విసుక్కుంటూ అనుసరించింది. తలుపులు దబదబా బాధగా 5 నిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది అలేఖ్య. లోనికి దూసుకెళ్ళి గది అంతా కలియజూశాడు రామ్మూర్తి. పార్వతమ్మ కూడా చూసింది. ఆ గదిలో అలేఖ్య తప్ప మరెవరూ లేరు. మాటలు నవ్వులు వినిపిస్తేనూ నసిగాడు రామ్మూర్తి. కన్న కూతురు మీద కూడా నమ్మకం లేదా? బగ్గుమంది అలేఖ్య. గుమ్మం వరకు వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా బీరువా వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి. అక్కడుంది అసలు కీలకం. బయటకు లాగాడు. 6 అడుగుల అందగాడు, యువకుడు. ఇప్పుడేమంటారు అన్నట్లు భార్య కూతురు వైపు కొరకొరా చూసి యువకుణ్ణి తిట్టిపోస్తూ చెంపలు వాయగొట్టాడు. వాడు విదిలించుకొని పారిపోయాక అమ్మాయి గర్జించింది. పవన్ ఏం చేశాడని శివాలెత్తుతున్నావు? అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమే ఘోర నేరమా? ఎదురు ప్రశ్నించింది కూతురు. తప్పు చేసి పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చినా తమాయించుకొని అర్ధరాత్రి రహస్యంగా వచ్చి అది ఒంటరిగా అమ్మాయి గదిలోకి ప్రవేశించి కలవడం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి రామ్మూర్తి. అలేఖ్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విజృంభించింది. ఏ కాలంలో ఉన్నావు నాన్న? వయసొచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్నా తప్పు కాదని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. మేమంత దూరం వెళ్ళలేదు. కేవలం వట్టి కబుర్లు చెప్పుకుంటున్నాం. అనుమాన పిశాచంలాగా వెంటాడి వేధిస్తున్నావు. నేనంటే నీకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా? మా ఫ్రెండ్స్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, చెప్పులు వేసుకుని మెరిసిపోతుంటే చౌకబారు వస్తువులన్నీ నా మొఖాన కొట్టావు. డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేశావు గానీ 50 లక్షలు పారేసి ప్రైవేట్ మెడికల్ సీట్ సంపాదించలేకపోయావు. నీకసలు నా మీద ప్రేమ ఉంటే కదా. పిల్లల కోరికలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్నెందుకు కనాలి? అర్ధరాత్రి ఊరువాడ వినిపించేంత గట్టిగా కంగున అరుస్తోంది అలేఖ్య. చుట్టుపక్కల వారందరికీ నిద్రాభంగమై లేచి వచ్చారంటే తమ పరువు పోతుందని హడలిపోతున్నారు రామ్మూర్తి, పార్వతమ్మ. అలేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి, నువ్వు నాకేం చేశావని నీ అదుపాజ్ఞల్లో ఉండాలి? అసహ్యం వేస్తోంది. పో బయటకు. నీ పరమ చండాలపు ముఖం మళ్ళీ నాకు చూపించకు అని అరుస్తూ కన్న తండ్రిని లాక్కెళ్ళి బయటకు నెట్టేసి దడేల్మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది. ఆ ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు. పార్వతమ్మ వణికిపోయింది. దయ్యం పట్టినట్టు అరుస్తున్న కూతురు నోరు మోయించలేక ఏడుస్తూ ఉండిపోయింది. రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు. ఆయన గుండె గార్నిల్లుతోంది. మనసు రోదిస్తోంది. ఎప్పుడూ ఎవరి నోట చిన్న మాట కూడా పడని ఆయన్ని ఇప్పుడు కూతురే అవమానించింది. కన్నీరు ధారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి. భార్య అయినా తలుపు తెరుస్తుందేమోనన్న ఆశతో క్షణమొక యుగంగా 10 నిమిషాలు నిరీక్షించాడు. తలుపు తెరుచుకోలేదు. ఆత్మాభిమానం బుసకొట్టింది. లేచి చకచకా నడక ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. నైట్ డ్రెస్లో ఉన్నాడు. జేబులో డబ్బు లేదు. నడుస్తున్నాడు. బస్ కాంప్లెక్స్ కనిపించింది. వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాడు. ఉదయం 6 గంటలకు వాకింగ్ ముగించుకొని ఇంటికొస్తున్న లాయర్ విశ్వనాథ్ తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న బాల్యమిత్రుడు రామ్మూర్తిని గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. అడుక్కోవడానికి వచ్చానురా విషన్నవదనంతో ఏడుపు గొంతుతో అన్నాడు. మిత్రుడిని ఎగాదిగా చూశాడు విశ్వనాథ్. నలిగిన నైట్ డ్రెస్, విషన్నవదనం, రేగిన జుట్టు, నిద్రలేని కళ్ళు. అడుక్కోవడమా? ఆజ్ఞాపించు అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్లాడు విశ్వనాథ్. భార్య బిడ్డలకు పరిచయం చేశాడు. వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామ్మూర్తిని ఆపి బాత్రూమ్ చూపించి స్నానం చేసి రమ్మన్నాడు. అతడు స్నానం చేసి టవల్ చుట్టబెట్టుకొని బయటకు రాగానే తన గదికి తీసుకెళ్ళి మనీ పర్స్,
బట్టలు ఇచ్చాడు. రామ్మూర్తి కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి. మిత్రుడి బట్టలు అతనికి సరిగ్గా సరిపోయాయి. టిఫిన్ తిన్నాక, ఇప్పుడు చెప్పు, ఏమిటి అసలు విషయం అన్నాడు విశ్వనాథ్. రామ్మూర్తి చెప్పిందంతా విని, నేటి యువతరాన్ని చూస్తుంటే వీళ్ళ భావి భారత నిర్మాతలు అని బాధగా ఉంటుంది రామ్మూర్తి. వాళ్ళ వేషభాషలు చూడు, మాటలు విను. చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన, స్పష్టత ఉండదు. బాధ్యరహితంగా స్వార్థం, ఫ్యాషన్లు, సినిమాలు, డబ్బు యావ తప్ప మరేవీ కనిపించవు. తల్లిదండ్రులనే కాదు, గురువుల్ని, పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడతారు. కన్న కూతురే నన్ను బయటకు తన్ని తగలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు పూడుకుపోయింది. కన్నీళ్లుబికి వచ్చాయి. అది సహజమే. ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాడిని చెడామడా తిట్టేసి భీకరంగా ఎదురుదాడి చేస్తే చాలు. తప్పు చేసిన వాళ్ళంతా ప్రయోగించే ట్రిక్ ఇదే. అలేఖ్య చేసింది అదే. నువ్వు మీ ఆవిడ నోరెత్తలేకపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్. కష్టాలు ఒంటిగా రావు. రామ్మూర్తి నెత్తిన మరో బండ పడింది. ఆ ఊరికి తూర్పు కాలువలో శవం తేలింది. అది పవన్ శవం. అంతే. పవన్ని తన తండ్రే చంపడని కేసు పెట్టింది అలేఖ్య. యువర్ ఆనర్, నేను లంచగొండిని కాను. 30,000 జీతంతో నిజాయితీగా, గౌరవంగా బతుకుతున్న వాడిని. తన ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి ఇవ్వలేకపోయాను. నేను 200 రూపాయల చెప్పులు వాడుతూ దానికి 1000 రూపాయల చెప్పులిచ్చాను. నా సెల్ ఫోన్ ఖరీదు 2,000. దానికి 8,000 ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. నా దుస్తులు 1000 రూపాయలే. దానివి 5,000. అంతకంటే నేనేం చేయగలను? ఇంకా ఖరీదైనవి ఇవ్వలేదని దానికి కోపం. ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే తల తాకెట్టు పెట్టైనా దాన్ని మెడిసిన్ చదివించేవాణ్ణి. 50 లక్షలు పడేసి ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించలేదని దానికి నా మీద కోపం. అర్ధరాత్రి అది బాయ్ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోపలి గదిలో కబుర్లు చెప్తుంటే నేను వాణ్ణి కొట్టి బయటకు తరిమేశాను. ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్నే ఇంట్లోంచి బయటకు తరిమేసింది. కోపంతో రగిలిపోయి దాని బాయ్ఫ్రెండ్ని చంపేశాను. నన్ను వెంటనే ఉరి తీయండి యువర్ ఆనర్, ఉరి తీసేయండి అంటూ ఏడ్చేశాడు రామ్మూర్తి. ఆయన ముఖంలో విషాదం, స్వరంలో ఆవేదన, గొంతులో గిజగిజ, కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ కదిలిపోయారు. అయ్యో పాపం అని జాలి చూపులు చూశారు. 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని రోదిస్తోంది పార్వతమ్మ. బాగానే నటిస్తున్నా నాన్న అనుకుంది అలేఖ్య వెటకారంగా. నేను హత్య చేశాను మొర్రో అని మొత్తుకున్నా కోర్టు పరిగణలోకి తీసుకోదు. అతని తరపున వాదన కూడా అవసరమే. తనకు న్యాయవాది అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమిస్తుంది. రామ్మూర్తి తరపున వాదించడానికి విశ్వనాథ్ ముందుకొచ్చాడు. వాదన ప్రారంభించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం 2-3 గంటల మధ్య జరిగింది. శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు. హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు. అందుకు తగిన సాక్ష్యాలున్నాయి. రౌడీలను నియమించి హత్య చేయించడానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులు లేవు. అదీకాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలను కోర్టులో హాజరుపరచలేదు. కూతురు ఇంటి నుంచి గెంటేసిందన్న బాధలో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్షే మేలని భావించి నేరాన్ని తనపై వేసుకున్నాడు గాని నిజానికి అతడు ఈ హత్య చేయించలేదు. అలా 4 నెలలు వాదోపవాదాలు సాగి చివరకు తీర్పు వచ్చింది. రామ్మూర్తి నిర్దోషి అని, అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలని. కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన భర్త ఇంటికి రాకపోవడంతో బెంబేలు పడిన పార్వతమ్మ ఇదంతా నీ వల్లనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది. ఆయన రాకపోతే నేను చస్తాను, నువ్వు హాయిగా ఉందుగాని అని కూతుర్ని శపించింది పార్వతమ్మ. దాంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది అలేఖ్య. ఆయన ఇక్కడ పనిచేయడం లేదు, ఎక్కడున్నారో తెలియదు అనేశారు వాళ్ళు. లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళారు తల్లి కూతురు. రామ్మూర్తితో మీకేం పని? కంగుమంది విశ్వనాథ్ స్వరం. ఆ తీవ్రతకు ఉలిక్కిపడి తలెత్తి బిత్తర చూపులు చూసింది పార్వతమ్మ. చాలా రోజుల నుంచి ఏడుస్తున్నది కాబోలు. ముఖం ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రబారి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. జాలి కలిగింది. ఈసారి సౌమ్యంగా చెప్పాడు. అప్పుడు గెంటేశారు కదా, ఇప్పుడెందుకు వెతుక్కుంటూ వచ్చారు? అతని మీద కేసు పడగానే ఉద్యోగంలోంచి తీసేశారు.
ఇంతకాలం మా ఇంటిలోనే ఉన్నాడు. కేసు నుంచి విముక్తి కలగ్గానే ఎక్కడో అక్కడ ఎలాగోలా జీవిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండమని ఎంతో చెప్పాను, వినలేదు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పాడు విశ్వనాథం. 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని కుమిలిపోయింది పార్వతమ్మ. తర్వాత నెత్తి బాదుకుంటూ హిస్టరికల్గా రోదించింది. లోపల నుండి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అననాయించి లోనికి తీసుకెళ్ళింది. ఈసారి అలేఖ్యపై దృష్టి నిలిపాడు విశ్వనాథ్. అన్నాడిలా, తండ్రిని ఇంట్లోంచి బయటకు గెంటేశావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే. ఉద్యోగం లేదు కదా, ఎలా పోషిస్తావు? ఆమెను కూడా బయటకు తన్ని తగిలాయి. కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు. గుండెల్లోంచి తూటా దూసుకెళ్ళినట్టు విలవిలలాడిపోయింది అలేఖ్య. చివ్వున కన్నీళ్లు ఎగిసిపడ్డాయి. నిజానికి గత 3-4 నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు. బంధువర్గంలో రామూర్తి అంటే అందరికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. మంచివాడన్న పేరుంది. బాయ్ ఫ్రెండ్ కోసం అలేఖ్య తండ్రిని ఇంట్లోంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది. పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావడం మానేశారు. ఎప్పుడైనా ఎదురుపడితే నిరసిస్తున్నారు, సూటిపోటి మాటలంటున్నారు. ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికే తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయనను నోరెత్తకుండా చేసింది. అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది. కానీ అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఆయన ఇంక తిరిగి రాడని, జీవితం అల్లకల్లోలమవుతుందని. పవన్ హత్యకు గురయ్యాడన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనకలు ఆలోచించకుండా తండ్రి మీదనే కేసు పెట్టింది. అప్పటినుంచి ఆమె జీవితం దుర్భరమైపోయింది. దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యాస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు. అర్ధరాత్రి పోకిరి వెధవలు తలుపు తడుతున్నారు. నీకో బాయ్ ఫ్రెండ్ కావాలా, నేనున్నాను అంటూ మీదకు వస్తున్నారు. ఇప్పుడు నెత్తి పొడవటం లాయర్ విశ్వనాథం వంతు. బిడ్డల కోరికలు తీర్చలేని వారు అసలు బిడ్డల్నే కనకూడదన్నావు, బాగానే ఉంది. అంత తెలివైన దానివి. పవన్ నీ కోరికలు ఎలా తీర్చగలడనుకున్నావు? వాడికా ఉద్యోగం లేదు, చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ. పెద్ద పెద్ద ఉద్యోగాలేవి అతడికి దొరకవు. అతడికి వచ్చే జీతంతో ఐస్ క్రీమ్ కూడా కొనివ్వలేడు. వారానికి ఒక సినిమా కూడా చూపించలేడు. నువ్వు సంపాదించి తెస్తే ఖర్చు పెట్టుకోగలడు. అలాంటి వాణ్ణి ఎలా ప్రేమించావు? సూటిగా అడిగాడు విశ్వనాథ్. ఆమె తల వాలిపోయింది. నేను డిటెక్టివ్లను ఉపయోగించి పవన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. వాడికి కష్టపడడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసే ఉద్దేశం అస్సలు లేదు. భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే రకం. నీ చదువుక పెద్ద ఉద్యోగాలేవి దొరకవు. కాబట్టి బీటెక్ పాస్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించగల 2 అమ్మాయిల్ని లైన్లో పెట్టాడు. వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవన్ని చంపి తర్వాత కాలువలో పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం. నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అలేఖ్య. మీ యువతరాన్ని చూస్తుంటే బాధగా ఉంది అలేఖ్య. మీకు వివేకం శూన్యం, ఆలోచన పూజ్యం, ఆవేశం ఫుల్, సమర్థత నిల్. పోయి చచ్చు సన్నాసి వెధవని ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమని వదిలేయడానికి సిద్ధపడిపోతారు. పైపెచ్చు తామే మేధావులం అనుకుంటారు. ఎంతగా నచ్చచెప్పినా వివరించి చెప్పినా వినిపించుకోరు. ఇంకా చాలు బాబోయ్ అన్నట్టు విశ్వనాథానికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది అలేఖ్య. మతిమాలి గతి తప్పిన నాలాంటి వాళ్ళని చూసి యువతరం అందరినీ విమర్శించకండి అంకుల్. ఈ 3-4 నెలల అనుభవం నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్పింది. బుద్ధొచ్చింది. మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసని నాకు తెలుసు. ఆయన్ని రప్పించండి. నా కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి క్షమించమని వేడుకుంటాను ఆర్తితో అడిగింది అలేఖ్య. ఆమెను ఎగాదిగా చూశాడు విశ్వనాథ్. ఆమెలో మార్పు వచ్చినట్టు కనిపించింది. మనస్ఫూర్తిగా తండ్రి రాకను కోరుకుంటున్నట్టు అనిపించింది విశ్వనాథానికి. ఈలోగా పార్వతమ్మని సాంత్వనపరిచి తీసుకొచ్చింది విశ్వనాథ్ భార్య. భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అభ్యర్థించింది. పోలీసులు కేసు పెట్టగానే రామూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు నిర్దోషి అని తీర్పు రాగానే అతని ఉద్యోగం అతనికిమ్మని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీస్ పంపాను. ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఈ ఊళ్ళో పనిచేయడానికి రామూర్తి ఇష్టపడటం లేదు. అతనిని విశాఖకు బదిలీ చేశారు. రామూర్తి విశాఖలోనే ఉన్నాడు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభించండి. వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్. తల్లి కూతుళ్ళ కళ్ళల్లో కృతజ్ఞత మిలమిల మెరిసిపోయింది.